హోటల్ యాత్రిక్ అనమాట మేము ఉన్నది. కొంచెం పాత హోటలే. ఇప్పుడే లేచినాం. టెంపుల్ తొందరగా మార్నింగ్ పోతే తొందరగా దర్శనం అయిపోతుంది అని చెప్పేసి లేచినాం. ఇక్కడ దగ్గర అనమాట, ఒక 500 మీటర్స్ ఉందన్నారు టెంపుల్ మాకి. సో బైవాకి వెళ్ళిపోతున్నాం. నిన్న పార్కింగ్ కూడా మేము ఎక్కడంటే బయట పెట్టినట్టు అనమాట. హోటల్ పార్కింగ్ అంటే కొంచెం దూరం ఉంది. కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంది కదా, పెట్టుకుంటే అయిపోయేది. సర్లే ఇక వాళ్ళు వద్దని మనం ఏం చేస్తాను. సో అదేదో పెద్ద చౌక్ ఉంది ఇక్కడ. ఈ చౌక్ దగ్గరే రూమ్ తీసుకున్నాం అనమాట. అబ్బా బైద్యనాథ్ పవన్ భూమి దేవగారు. బైద్యనాథ్ పవన్ భూమి అంటే. సో ఇదే బైద్యనాథ్ చౌక్ లాగా ఉంది మంచిగా పెద్దగా. టైం కూడా ఉంది. క్లాక్ టవర్ నుంచి ఇటు వెళ్తే టెంపుల్ సైడ్ పోవచ్చు అనమాట. మనం ఇట్లా పోయి రైట్ తిరిగి ఇండ్ల మధ్యలోనే ఉంది ఈ టెంపుల్ కూడా. అంటే మేము టెంపుల్ తర్వాత ఇల్లు కట్టారు అనుకోండి. టెంపుల్ ఎగ్జాక్ట్గా ఒక్కోసారి వస్తే కనుక రూమ్ కోసం డైరెక్ట్ టెంపుల్ దగ్గర రావాలి. టెంపుల్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి ఎత్తుక్కుంటూ పోవాలి. చుట్టుపక్కల మొత్తం రూమ్సే, అన్ని హోటల్సే ఉన్నాయి గల్లీలో. రూమ్ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ టెంపుల్ దగ్గర సీదా వచ్చేసి అక్కడ నుంచి అన్ని అటు ఇటు రూములు చూసుకుంటూ పోతుంటే చుట్టుపక్కల అటు సైడ్ మొత్తం రూమ్లే ఉన్నాయి. ఆ చౌక్ ఉంది, చౌక్ దగ్గర అయితే ఉన్నాయి. చౌక్ నుంచి లెఫ్ట్ రైట్ కూడా రూమ్స్ ఉన్నాయి. అబ్బా మా ఊరి దానికి దూరమే జర దగ్గర ఉంది అనుకున్నామే. లోపలికి వెళ్ళిపోవాలి. టెంపుల్ మొత్తం కనిపిస్తలేదు మనకి, కొంచెమే కనిపిస్తుంది. చెప్పదాని లోపలికి మరి పిల్లల మధ్యలో ఉంది. టెంపుల్ లోపలికి పోవడానికి ఒక దూరం నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇట్లా ఎక్కేసి దాని కేజీలో వాక్ చేసుకుంటూ పోవాలి. మేబీ లైన్ని కంట్రోల్ చేయడానికి అనుకుంటే ఇట్లా పెద్దగా ఇచ్చింది. నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే దూరం ఉంది మళ్ళీ టెంపుల్. సో అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి. ఇందులోంచి అందరూ ఎక్కడం దిగడం అదే క్యూ ఉంటాయి కదా మన దగ్గర కూడా. సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ కూడా. టెంపుల్స్ వరుసగా ఉన్నాయి ఇవి. సో ఇది మెయిన్ టెంపుల్ అనుకుంటా. యా దారాలు కట్టి ఉన్నాయి కదా, ఇది క్లియర్గా చూపిస్తా. కాదు ఒకటి దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక 20-21 ఉంటాయంట ఈ బాబా బైద్యనాథ్తో పాటు. ఇవన్నీ ఈ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది, ప్లేన్గా ఉంది. ఒక రకంగా కడతారేమో మరి తెలియదు. మెయిన్ టెంపుల్, ఎస్ మెయిన్ టెంపుల్ ఇది. లైట్ ఇచ్చింది కదా, ఇదే మెయిన్ టెంపుల్. జ్యోతిర్లింగం ఉన్నది. నాకు ఇట్లా వచ్చినట్టు కిందకి, కానీ దర్శనంకి ఇట్ల నుంచి పోవాలంటే మళ్ళీ అక్కడిక్కడికో పోయి వచ్చినాం. కంపార్ట్మెంట్ అడ్డగోలో వెయిట్ చేస్తున్నారు జనాలు. మస్తు పబ్లిక్ ఉన్నారు. మస్తు లేట్ అయ్యేటట్టుంది. గోపురం పైకి ఎక్కుతారు మొత్తం. ఐదున్నరకి సైన్లో నిలబడితే 6:30 అట్లా క్లియర్ అయింది. ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలి, చాలా లైన్ ఉందంటే కంపార్ట్మెంట్ మన తిరుపతి ఆ టైప్లో కంపార్ట్మెంట్ ఉన్నాయన్నమాట. ఎంత టైం పడుతుంది ఇంకా డౌట్, క్లారిటీ లేదు.
ఇక్కడ గుండు కొట్టించేటప్పుడు ఏదో పాటలు పాడుతున్నారు వెరైటీగా, బాగుంది కల్చర్. ఒక దగ్గర 21 టెంపుల్స్ ఉన్నాయి మొత్తం. ఇవంటే లైక్ ఒక గుడి దగ్గర మొత్తం అంతా మెయిన్ టెంపుల్ ఇక్కడ సైడ్ ఉంది. సో చుట్టూ మొత్తం మళ్ళీ ఒక 21 టెంపుల్స్ ఉన్నాయి. పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు, చాలా టైం పట్టింది మాకు. ఇంత టైం పడుతుందో తెలియదు. ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ చుట్టూ. సో మధ్యలో ఇది మనకి జ్యోతిర్లింగం అనమాట. ఇంకోటి పార్వతీ దేవికి కనెక్టెడ్ ఉంది, పార్వతీ టెంపుల్. అట్లా కూడా చుట్టూ ఉన్నాయి అన్నమాట. మొత్తం 21 టెంపుల్స్ ఉన్నాయి మొత్తం లొకేటెడ్. అక్కడ గొలుసులు పట్టుకొని పైకి ఎక్కిర్రు, మస్తు అనిపించేసి పొర పైకి బైక్ ఏ ప్రొటెక్షన్ లేకుండా. సో నాకు ఈ టెంపుల్లో మంచిగా అనిపించింది ఏంటంటే, లోపల పోయినా కదా, సో అంటే గర్భగుడి లోపల దాకా కంప్లీట్గా అలో చేస్తున్నారు అన్నమాట. అయితే శివలింగం ఉంటుందో శివలింగాన్ని ముట్టుకొని ఇస్తున్నారు, దాని చుట్టూ తిరిగి మళ్ళీ ఇలా బయటకు వస్తున్నాం అనమాట. సో అది ఆ కాన్సెప్ట్ నాకు. ఎందుకంటే చాలా టెంపుల్స్లో ఏంటంటే దూరం నుంచి చేసి చూపించేసి అలా పూజలు చేస్తున్నారు, బయటకు పంపించేస్తారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే లోపల వరకు పంపిస్తారు, అక్కడ పోయి టచ్ చేసుకుని. ఎందుకంటే వైద్యనాథ్ అని అన్నారు కదా, సో ఆయన టచ్ చేస్తే మన రోగాలు అలాంటివి ఉంటే అన్నీ పోతాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. సో లోపలికి పోయి ఇట్లా చిన్నగా ఉంది లింగం, ఇట్లా రౌండ్ ఉంది. దాని మధ్యలో ఈ సైజులో ఇంత సైజులో ఉందన్నమాట చిన్నగా. ఇక్కడ అభిషేకాలు అవన్నీ చేస్తూనే ఉన్నారు, పూజలు పువ్వులు అవన్నీ తీసుకొని పెడతా ఉన్నారు. ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. లోపల పోవడం మొత్తం లిటర్లీ చెత్తలు పెట్టినాయి. గుడి గర్భగుడి అంటే కాన్సెప్ట్ అనమాట, అసలు గాలి రాకుండా ఉండే ప్లేస్ అనమాట అది. అక్కడికి పోతే మనకు మైండ్ ప్రెస్ అయ్యి. చాలా టెంపుల్స్లో ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ అయిపోయి గర్భగుడిలో అలౌ చేస్తలేదు. యాక్చువల్లీ చేయాలి, గర్భగుడిలోకి పోయి అక్కడ ఒక 2 నిమిషాలని 1 నిమిషం అంటుంది, బయటకు వస్తే మైండ్ ఎక్సలెంట్ రిలీఫ్ అవుతుంది. వైద్యనాథ్ ఒక పర్టికులర్ టెంపుల్ కాదు, ఏ టెంపుల్ పోయినా అంటే ఒక శాస్త్ర ప్రకారం కట్టిన టెంపుల్కి పోతే మాత్రం కంపల్సరీ మనకు ఒక మెంటల్ పీస్ అనేది దొరుకుతుంది అనమాట. కట్టడమే అట్లా కడతారు, కన్స్ట్రక్షన్ పిరమిడ్ టైప్ కన్స్ట్రక్షన్ అనమాట. మన అన్నీ కూడా అట్లే ఉంటాయి కదా గోపురాల్లాగా, ఆ గోపురాల్లో ఇదే అనమాట. సో అది బైద్యనాథ్ గురించి. దీని చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, 21 టెంపుల్స్ ఉన్నాయి. మీరు తిరగొచ్చు, మంచిగా తిరిగి చుట్టే అంటే ఒకటే ప్లేస్ అనమాట, వేరే దగ్గర కాకుండా. సో అది ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇంకో ఫ్రెండ్ మొత్తం అన్ని ఇంకా తిరుగుతూ ఉన్నాడు. సో అయిపోయాక కొంచెం బయలుదేరిపోతాను నెక్స్ట్. సో ఈరోజు మన రైడ్ ప్లాన్ వచ్చేసి ధన్బాద్ జంషెడ్పూర్ నుంచి వెస్ట్ బెంగాల్కి ఉంటుంది. అక్కడ నుంచి భువనేశ్వర్కి పోవాలి. టార్గెట్ వచ్చి భువనేశ్వర్ కుమార్ అంటేనా 630 కిలోమీటర్ల టార్గెట్ మనకి ఈరోజు. ఇప్పుడే లేట్గా స్టార్ట్ అయినా 10:40కి 11:30 చూపిస్తున్నారు పోవడానికి టైం. సో మనకి ఏ టైం వరకు యూస్ అవుతామో చూడాలి. గూగుల్ టైంలో బీట్ చేయాలి, 1 గంట వెయిట్ చేస్తే 10 వరకు పోయినా మనకు చాలా ప్లేస్ అవుతుంది. కాకపోతే ఎంత వెళ్ళేదంటే వరదలే పర్టికులర్ అంత టార్గెట్ అయినా ఏం లేదు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎంతవరకు వెళ్ళైతే అంతవరకు. ఇది రైలు గేట్ బయట ఎప్పుడు వస్తుంది రైలు. ఏదేదో ఫెస్టివల్ అవుతుంది. మీరు బొట్టి ఇట్లా ముక్కు మీద దాకా పెట్టుకుంటారు వీళ్ళు. इसको क्या बोलते हैं? इसको क्या बोलते हैं जो लोग कर रहे हैं ना, ये लोग कर रहे हैं ना, इसको क्या बोलते हैं? दुर्गा कलशा पूजा. अच्छा अच्छा, हाँ हाँ, नवरात्रि चल रहा है ना. अच्छा अच्छा, కలశ పూజ అంటారంట. ఇప్పుడు నవరాత్రి నడుస్తున్నాయండి ఇక్కడ. 2 సార్లు వేసుకుంటారు నవరాత్రులు. దుర్గాదేవి. ఓకే, నైస్ కల్చర్. బొట్టు అయితే మొత్తం ఇట్లా కాటు కాదు, మన తలలోంచి ముక్కు పైన దాకా పెట్టుకుంటారు బొట్టు ఇట్లా పొడుగ్గా. బాగుంది అది. అక్కడ జార్ఖండ్ కల్చర్ ఏమో మేబీ. ఇది చూడడానికే కదా, ఇలాంటివి చూడడానికే కదా వచ్చేది, ట్రావెలింగ్ చేసేది. ఎయిమ్స్ జార్ఖండ్లో ఉన్నాం. దేవగర్లో ఉంది. ఆల్ ఇండియా అఖిల భారత ఆయు విజ్ఞాన్ సంస్థాన్. ఆయు విజ్ఞాన్ మీన్స్ మెడికల్ అంట. ఎయిమ్స్ అంటాం కదా, ఏఎంఎస్. ఎయిమ్స్ ఇక్కడ ఉంది. వావ్, దేవగర్లో
చాలా పెద్ద సిటీ అయితే దేవగారు ఎయిమ్స్ కూడా. కానీ మొత్తం చాలా పొడుగు ఉంది. ఆ కోణ నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నుంచి చూస్తున్నా, ఇంకా ఉన్నాయి బిల్డింగ్స్ ఇక్కడ మొత్తం. రోడ్లు అయితే జార్ఖండ్ లో మంచిగా ఉన్నాయి. అంటే చిన్న రోడే కానీ నీట్ ఉంది. ఒకసారి ఏమర్థం చేసారో ఏమో తెలియదు. ఒకటి కరవే ఉంది. ఫారెస్ట్ నుంచి పోతున్నాం మనం ఇప్పుడు. అడవి ఎంత దూరం అంటే తెలియదు. ఒక 100 వచ్చు, 100 వచ్చు తెలియదు. ఇప్పటి వరకు అయితే 20 వచ్చినాము. 600 కొట్టాలా. ఇలాంటి రోడ్ ఉంటే కష్టం లేదు, కానీ పెద్ద రోడ్ వస్తే ఏం కాదు. కొంచెం దూరం వరకే చూపిస్తుంది ఇలాంటి రోడ్డు. తర్వాత బాగుంది అంటాడు. కాకపోతే ఈ రోడ్ బాగుందని చెప్పి చూపిస్తున్నాను అన్నట్టు. విలేజెస్, జార్ఖండ్ లో విలేజెస్, ఫారెస్ట్ రోడ్డు. తర్వాత దాదిలో రివర్ ఇటు పోతు అటుకైనా వస్తుందా, ఇటుకైనా వస్తుందా, అట్లకైనా వస్తుంది. అది అయితే ఇటు అమ్ముతుంది కదా. రైట్. వరాకర్ నది అంటూ జార్ఖండ్ లో వరాకర్ నది. నైస్, బాగుంది. सब हाई बोल दिए కదా. హాయ్. వీళ్ళంతా జార్ఖండ్ అదనమాట. ఇక్కడ కలిసి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కలిసి మంచిగా చెప్పారు లోకల్. मैं तेलुगु में बनाता हूँ वीडियोस. तेलुगु मालूम है? तेलुगु आपको कुछ पता है? तेलुगु है बोल के. हाँ ऐसा. ఈ హోటల్లోనే మనం ఫుడ్ తిన్నాం. అదంతా ఇక్కడ భయ్య కూడా యూట్యూబర్ అంట, ఈ హోటల్ ఓనర్. ओके हो भैया भी है. चलो निकलते हो भाई. हाँ 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 चलो ये भैया भी. हाँ గూడ్స్ ట్రైన్ ఇంజన్లు ఉన్నాయి కాబట్టి గూడ్సే. అండ్ ఏం తీసుకుపోతారో అది బైక్ లేదా ఏదో ఒక సామాన్ కావచ్చు. ఓపెన్ ఉంటే మాత్రం బొగ్గు అలాంటివి వేసుకోతారు. క్లోజ్ ఉందంటే ఏదో సామాన్లు. బాగా పెద్ద పద్ధతి. తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. అంటే 100 కిలోమీటర్లు ఆగలే. స్టాప్ వచ్చాక రోడ్ బాగాలేదు, అందుకే మెల్లమెల్లగా వచ్చింది. 2 గంటలు పట్టింది 100 కిలోమీటర్లకి. 600కి ఎన్ని గంటలు పట్టింది? 12 గంటలు. ఆబ్వియస్ చిన్న అఫెక్ట్ అవుతున్నాయి కొంచెం ఎనర్జీ కోసం. మధ్యగా ఏం లేదు. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు అయిన తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ నుంచి బ్రేక్ తీసుకుంటే ఇక ఆకలి అవుతలేదు, కానీ 1 గంట తర్వాత ఇంటికి. అయ్యి ఇప్పుడు 98 రూపీస్ ఉంది పెట్రోల్ జార్ఖండ్లో. తక్కువ 10 రూపీస్ తక్కువ. कितना हो गया? 1088. 28. ఓకే. బండి నడిపి విసుకొస్తుంది. ఊర్లో చెట్లలో ఆగిన కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి పెట్టలేదు. ఎండకి బాగుంది. ఎండాకాలంలో రైడింగ్ ప్లాన్ అయితే రిస్క్. ఎండ చచ్చిపోతాం ఈ ఎండ కుబ్బరానికి. ఈ ట్రిప్లో నాకు తెలిసి వచ్చిన ఇది ఏంటంటే సమ్మర్లో బైక్ పైన బైక్ రైడ్ ప్లాన్ చేయదు. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏమున్నా వింటర్ రైన్ సీజన్ ప్లాన్ చేసుకోవాలి. అనుకున్నానా అడవి వచ్చింది రోజు. అడవి కంప్లీట్ ఫారెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఎవరు అసలు ఎవరు తిరగడే. కొండ ఫైవ్ చెప్తున్నాం. ఇప్పుడు ఒక వెహికల్ కానీ అనిపిస్తుంది అసలు. ఇప్పుడు మరీ 6 అవుతుంది కాబట్టి ఒక మరీ నైట్ ఇంకా 9 అయిపోయారా కుదరదు. మొత్తం షుగర్ వల్లే కాబట్టి కొంచెం ఏమనిపిస్తలేదు. కాకపోతే నాకు దాటేస్తాం లేదు తొందరగానే కరువు దాటేసేసి ఇంకా 13 కిలోమీటర్లు అనుకో. 13 కిలోమీటర్ రోడ్డు ఫారెస్ట్ అయిపోతుంది. బయట పడతాం. సోలో కదా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు జరం. ఏమో రేపు టూలింగ్ అయితే ఉంటుంది కదా జర. టైమింగ్ వచ్చింది.
అప్పుడు వచ్చింది కాకపోతే మూమెంట్ అయితే ఉందిలే జనాలు తిరుగుతుంది నరసింహాపూర్ అంట. బాబా ఎప్పుడు వచ్చిందిరా నాయన. నువ్వు బాబా అయిపోయిన తర్వాత ఇక వెళ్ళింది 2:60 చూసా. ఫిగర్ అయిపోయింది కదా, పెద్ద పెట్టడానికి ఏం లేదు. ఊరు కూడా ఏం కనిపిస్తుంది. వాటర్ కొంచెం మంచిగా ఉందని చెప్పి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. ఇది మనకి గోల్గారి నుంచి మనం పూరి జగన్నాథ్ రూట్లో అక్కడ రెస్ట్ అన్నమాట. హిల్స్ దీన్ని ఏమో హిల్స్ అని అన్నారు. అక్కడ పేరు కూడా ఉండే కానీ నేను చూడలేదు సరిగ్గా. రమేష్ మేము ఈలోది జంషెడ్పూర్ ఏరియాలో అంట. మనకి జంషెడ్పూర్కి దగ్గరలో జంషెడ్పూర్ ఏరియా అంటే ఎంతో కష్టం తర్వాత రోడ్లైన్ హైవే దొరికింది. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్లు ఏమో అనుకుంటాం. మొత్తం అడవిల్ని నడిపి ఎక్కడ లేదు నరకానికి స్పెల్లింగ్ రాపించాను ఈరోజు జార్ఖండ్. జర్ర కొంచెం ఒక మంచి హైవే దొరికింది. కొట్టేస్తున్నా ఎంత వీలైతే అంత. మధ్యలో హైవేలో రూమ్ కనిపిస్తుంది. రూమ్ కనబడి అంతే. ఫైనల్ ఇక రూమ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆగి అనుకుని పోతా. అమ్మ నాకు రెస్ట్ కావాలి. అయితే లేదు సమ్మర్లో ట్రావెలింగ్ పెట్టుకోవడమే నా తప్పు. బండి ఇక్కడ పార్క్ చేసిన సైడ్ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను అనమాట. ఇటువంటి గేట్ ఎంట్రీలో బండి దగ్గర బండి ఉంది. సో మనకి 900కి ఏసీ రూమ్ దొరికింది. ఇది అంటే బరాగోరా పోయే రూట్లో వచ్చిందనమాట రూమ్. ఇది లాడ్జ్ అని ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లో బరాగోరాకి ముందు. అంటే మనం పూరి పోతున్న రూట్లో అనమాట. ఒకవేళ ఈ రూట్లో వస్తే నాకు తెలిసి రావద్దనే చెప్తున్నాను నేను, ఎందుకంటే బాగాలేదు రూట్, అస్సలు బాగాలేదు. ఒకవేళ గయా నుంచి వచ్చేటప్పుడు కనుక డైరెక్ట్ వస్తే కనుక వారణాసి నుంచి కానీ NH18 పట్టుకొని సీదా వెళ్ళిపోతే అయిపోతుంది. రూమ్ అయితే బాగుంది, రోడ్కి ఆనుకొని ఉంది, మెయిన్ హైవేకి.